అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఇవాల్టి వీడియోలో గోధుమల దీపారాధనను ఏ విధంగా చేయాలి, ఎవరెవరు ఈ గోధుమల దీపారాధన చేయవచ్చు, ఎటువంటి ఫలితాలను ఆశించి ఈ గోధుమల దీపారాధన చేస్తూ ఉంటారు, ముఖ్యంగా రథసప్తమి పూజని అతి సులువుగా ఏ విధంగా చేసుకోవచ్చు, ముఖ్యంగా వచ్చేసి సూర్యుని చిత్రపటం లేదని చాలామంది మెసేజ్ చేస్తూ ఉన్నారు. చిత్రపటం లేదు, సూర్యుని ఫేస్ లేదు మా దగ్గర, అప్పుడు పూజని ఏ విధంగా చేసుకోవాలి, లేదా తులసి కోట ఇంట్లో ఆనవాయితీ లేదని. కొంతమంది ఉద్యోగస్తులు ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళందరూ ఉంటారు, లేదా ఇంట్లో చెంటు పిల్లలతో ఉన్న వాళ్ళు ఉంటారు, కొంచెం పెద్ద వయసు వచ్చిన వాళ్ళు ఉంటారు, లేదా ఏదైనా వీలు కాక ఎక్కువసేపు సమయాన్ని కేటాయించలేని వాళ్ళందరూ కూడా ఈ విధంగా అతి సులభంగా పూజను చేసుకోవచ్చు. అది ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను. ముఖ్యంగా సూర్యుని చిత్రపటం లేకపోయినా, సూర్యుని ముఖం లేకపోయినా ఇక్కడ నేను చూపించిన పద్ధతుల్లో ఏదో ఒక్కదాన్ని మీరు అలా పెట్టుకొని చేసుకోవచ్చు. ముఖ్యంగా గోడ దగ్గర కానీ లేదా నేల మీద మీరు శుద్ధి చేసి ఈ విధంగా సూర్యుని బొమ్మలాగా ఈ విధంగా గీసుకోండి. గీసేసి గోడ మీదైనా గీసుకొని మీరు దీపారాధన చేసుకోవచ్చు. కొన్ని ఇళ్లలో గోడ మీద కూడా అలా పసుపు కుంకాలు రాయడానికి కుదరకపోవచ్చు రెంటెడ్ హౌసెస్లో. అటువంటప్పుడు ఇలా నేల మీదైతే తప్పనిసరిగా మనం రథం ముగ్గును వేసుకుంటూ ఉంటాం. ఈ రోజున ఇంటి ముందు వేసుకుంటాము, అలాగే పూజ చేసే చోట కూడా రథం ముగ్గు వేస్తాము. అటువంటప్పుడు నేల మీద గోమూత్రం చల్లి శుభ్రం చేయడం కానీ, పసుపు ఈ విధంగా రాసుకోవడం కానీ, లేదా మనం ఆవు పేడ ఉంటే అలకడం కానీ, లేదా జేగురు ఉంటే కానీ రాసుకోవచ్చు. ఒకవేళ అలా రాయడానికి కుదరకపోతే కొంచెం పసుపుని ఒక గ్లాస్ వాటర్లో కలుపుకొని ఆ నీళ్లు చిలకరించి క్లాత్తో మాప్ పెట్టేసేయండి ఆ ప్లేస్ని అంతటిని. ఇక్కడ నేనైతే పసుపుని ఫ్లోర్ మీద రాసి కొంచెం పసుపుని ఇలా స్ప్రెడ్ చేసుకున్నట్టుగా వేసుకున్నాను. మంచిగా మనకి చాలా పాజిటివ్గా నిండుగా ఉంటుంది పూజ దగ్గర, అందుకని మాత్రం ఇలా చేశాను. అయితే ఇది కంపల్సరీ చేయాలనేం లేదు. నేల మీద మామూలుగా పసుపు రాసుకోవడం కానీ, పసుపులతో చల్లుకోవడం కానీ తుడుచుకుంటే సరిపోతుంది. ఇక ఆ తర్వాత ఇక్కడ రథం ముగ్గు వేసి రథం మీద ఈ విధంగా సూర్యుడు ఉన్నట్టుగా ఫేస్ని అయితే పెట్టుకోండి. ఈ రథం ముగ్గు అనేది మీకు వచ్చిన వేలో, ఇప్పుడు చాలా ముగ్గులు అనేవి మనకి సోషల్ మీడియాలో యూట్యూబ్లో ఉంటున్నాయి కదండి, అలా చూసి ఏదో ఒక చిన్న రథం ముగ్గు అయితే వేసుకోండి. ఇక్కడ రథం దగ్గర ఒక చక్రమే సూర్యునికి ఉంటుంది. అయితే ఇక్కడ నేను నాకున్న ప్లేస్ని బట్టి ఇక్కడ చిన్న పద్మము వేయాలి కాబట్టి ఆ రథం కింద ఇటు చక్రం కానీ ఇటు పద్మం కానీ ఉండేలాగా ఈ దగ్గరే వేసుకుంటున్నానని నాకున్న ప్లేస్లో మీరు ఈ విధంగా వేసుకోండి. ప్రత్యేకంగా గోధుమల దీపారాధన అనేది సూర్యుడికి చేయటం వల్ల స్వామివారిని ఆరోగ్య ప్రదాతగా చెప్తారు. ఆయన అనుగ్రహం అతి శీఘ్రంగా పొందటానికి ఈ గోధుమల దీపారాధన చేయాలి. ఇక్కడ చూడండి, ఈ విధంగా రథం ముగ్గు వేసుకొని మనం పూజ చేసుకునే ప్రాంతాన్ని ఈ విధంగా సిద్ధం చేసి పెట్టుకోవాలి. అయితే ఇక్కడ నేను చూపిస్తున్నది తులసి కోట లేనివారు. నేను ఉదయము రథసప్తమికి మనం ముందుగా చేసుకోవాల్సిన కొన్ని ఏర్పాట్లు అయితే షేర్ చేశానండి. అవి తప్పనిసరిగా అందరూ చేసుకోవాలి, ఒకసారి చెక్ చేయండి. ఈ విధంగా తులసి కోట లేకపోతే కనుక, ఇంట్లో ఆనవాయితీ లేకపోయినా, తులసి అమ్మవారు నిద్రపోయారు, ఇప్పుడు తులసి మొక్క సిద్ధంగా లేదు అనుకున్నా కూడా ఇలా బయట నుంచి మనం తులసి దళాలు కొనుక్కొని తెచ్చుకుంటాం కదా పూజ కోసం. అటువంటి తులసి దళాలు తీసుకొని ఇలా ఏదైనా చిన్న మట్టి కుండలో కానీ, ఇలా తులసి కోట షేప్లో ఉన్న చిన్న మట్టి ప్రమిద కానీ, లేదా ఇంట్లో ఏదైనా గ్లాస్ కానీ, ఇత్తడి రాగి చెంబులు కానీ అటువంటి వేటిలైనా పెట్టుకోవచ్చు. కొంచెం మట్టిని వేసి ఆ తులసి దళాలను పెట్టుకోండి. పెట్టుకుంటే ఇలా తులసి కోటలాగా ఉన్న చిన్న మట్టి ప్రమిద అయితే మనకి చూడటానికి కూడా తులసి కోట షేప్లోనే చాలా బాగుంటుంది. అందుకని నేను దీంట్లోనే పెట్టాను. అలా ఏర్పాటు చేసుకున్న తర్వాత చిక్కుడు రథం అనేది తప్పనిసరిగా తయారు చేసుకుంటాం. 7 చిక్కుడుకాయలతో రథాన్ని తయారు చేయండి. రథాన్ని తయారు చేసి ఈ విధంగా ఏర్పాటు చేసుకోండి. ఒకవేళ మీకు ఇంట్లో సూర్యుని చిత్రపటం కానీ, సూర్యుని ముఖం కానీ లేకపోతే తమలపాకు మీద ఈ విధంగా సూర్యుడిలాగా గీసుకోండి. నేనైతే ఆ తులసి కోట దగ్గర తమలపాకు మీద డ్రా చేసుకున్న స్వామివారిని కూడా అలా పెట్టాను. నా దగ్గర అయితే ఫేస్ ఉంది కాబట్టి ఈ ఫేస్ని కూడా గోధుమల మీద పెట్టుకుంటున్నాను. ఫేస్ లేని వాళ్ళైతే కనుక అలా తమలపాకు మీద గంధంతో సూర్యునిలాగా గీసేసుకొని చక్కగా మీరు ఆ తమలపాకును ఒక ప్లేట్లో పెట్టుకొని అక్కడే మీరు అక్షింతలతో పూలతో పూజనిది చేసుకోవచ్చు. మీకు తెలియడం కోసం ఇవన్నీ కూడా పెట్టాను. ఇలా గోడ మీద డ్రా చేసుకోవచ్చు, రథం ముగ్గు మీద సూర్యుని చిత్రపటం వేసి పూజ చేసుకోవచ్చు, తులసి కోట ఆ విధంగా పెట్టుకోవచ్చు, చిన్న తమలపాకు మీద సూర్యుని ఫేస్ గీసుకోవచ్చు, లేదా ఈ విధంగా సూర్యుని ఫేస్ అయినా పెట్టుకోవచ్చు. ఇలా మీకు ఏ విధంగా అయితే వెసులుబాటు ఉంటుందో అలా చేసుకుంటారని ఒక చిన్న ఐడియా కోసం ఇక్కడ ఇవన్నీ కూడా షేర్ చేశాను. అలాగే మనము ఏ పూజ చేసినా గణపతికి చేస్తాం కనుక పసుపు గణపతిని కూడా పెట్టుకోండి. అందరి దగ్గర గణపతి విగ్రహాలు ఉండకపోవచ్చు కాబట్టి ఇక్కడ నేను పసుపు గణపతిని పెట్టాను. పెట్టిన తర్వాత మీ దగ్గర ఉన్న పూలతో అలంకరణ చేయండి. ఈ రథసప్తమి 2025వ సంవత్సరంలో మనకి మాఘమాసంలో అతి ముఖ్యమైన పండుగగా చెప్పవచ్చు. ఇది ఫిబ్రవరి 4వ తారీఖు మనకి రథసప్తమి అనేది ఉంది. ఈ రోజున
తెల్లవారిన తర్వాత బ్రహ్మముహూర్తంలో తెల్లవారుజాము కన్నా సూర్యకిరణాలు ఎప్పుడైతే పడుతూ ఉంటాయో, మనకి సూర్యుడు ఉదయిస్తూ ఉంటాడో ఆ సమయంలో పూజను చేసుకుంటే చాలా మంచిది. పూజ చేసే చోట సూర్యుని కిరణాలు పడే విధంగా కూడా ఏర్పాటు చేసుకుని పూజను చేసుకుంటాం కనుక తెల్లవారిన తర్వాత ఈ పూజను చేసుకోవచ్చు. అయితే ఈ పూజలో ప్రత్యేకంగా వెలిగించవలసింది ఎప్పుడు కూడా గోధుమల దీపారాధన. ఈ దీపారాధన చేయటం వల్ల ఆరోగ్యం కలుగుతుంది. ఎందుకు అనంటే మనకి ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క ధాన్యాన్ని చెప్తూ ఉంటారు. మనకున్న నవగ్రహాల్లో కూడా నవధాన్యాలను చెప్తూ ఉంటారు. 7 జిల్లేడాకులు ఎందుకు తీసుకుంటామంటే స్వామివారి రథానికి 7 గుర్రాలు ఉంటాయి కాబట్టి మన స్నానాన్ని ఆచరిస్తున్నప్పుడు జిల్లేడు ఆకులు అలాగే రేగిపళ్ళు పెట్టుకొని తల మీద భుజం మీద పెట్టుకొని స్నానం చేయడం. అలాగే పూజలో కూడా ఈ విధంగా 7 ఆకుల్ని కూడా పరుచుకోండి. లేదా మీకు అన్ని ఆకులు దొరకకపోతే ఒక్క ఆకైనా జిల్లేడాకు ఉంటే కనుక ఆ జిల్లేడాకు మీద ఈ విధంగా గోధుమలు తెచ్చుకొని, కొంచెం గోధుమలైనా సరిపోతాయి, ఆ గోధుమలు తెచ్చుకొని ఇలా ఒక మట్టి ప్రమిదని అలంకరణ చేసి గంధం బొట్లు పెట్టి అలంకరణ చేసి పెట్టుకోండి. పూజ దగ్గర అయితే మొత్తం ఈ విధంగా అయితే నేను సిద్ధం చేసుకున్నానండి. ఇక్కడ నేను ఆ తమలపాకు మీద కానీ రాసుకున్నది, అలాగే గోడ మీద కానీ ఫేస్ కానీ ఇలా ఇన్ని పెట్టాను కదా, దాంట్లో మీరు ఏదో ఒకటి ఫాలో అయ్యి మీరు పెట్టేసుకొని అతి సులభంగా పూజను చేసుకోవచ్చు. అయితే సూర్యునికి ఎరుపు రంగు అంటే ఇష్టమని చెప్తారు స్వామివారికి. కాబట్టి ఆయన అనుగ్రహం కలగటం కోసం ఎరుపు రంగు పూలను వాడటం, ఎరుపు ఒత్తులతో దీపారాధన చేయటం, అక్షింతలు కూడా ఎరుపు వాడటం చేస్తూ ఉంటాం. కాబట్టి ఇక్కడ వస్తువులు ఏ విధంగా అయితే తెచ్చుకుంటున్నామో వాటిల్లో ఎరుపు ఒత్తులు ఉంటే కనుక తెచ్చుకోండి. లేదంటే కనుక కొంచెం ఆవు నెయ్యి కానీ నువ్వులను కానీ వేసి కుంకంలో ఈ విధంగా కలుపుకొని ఇంట్లో ఉన్న నార్మల్ ఒత్తులనే ఈ కుంకుమ కలుపుకున్న దాంట్లో తడిపెట్టుకొని వీటిల్లో ఇప్పుడు 2 ఒత్తులు కలిపి ఒక ఒత్తుగా వేసుకోవచ్చు. లేదా 7 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసుకోవచ్చు. లేదా 7 వైపులా కూడా ఒక్కొక్క ఒత్తి చొప్పున 7 ఒత్తులు కూడా వేసుకోవచ్చు. ఎలా చేసినా పర్లేదు. ఇక్కడ నేను 2 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేస్తూ 7 వైపులా కూడా పెట్టాను. 7 గుర్రాలకి గుర్తుగా వారానికి 7 రోజులు కాబట్టి 7 రోజులు కూడా మనకి ఆరోగ్యం కలగాలి. అలా సంవత్సరం మొత్తం మన బతుకున్న జీవితకాలం మొత్తం ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటాం కనుక ఈ విధంగా గోధుమల దీపారాధన చేయాలి. ఈ విధంగా పూర్తిగా దీపారాధన చేసి అన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత దీపారాధన చేసి మొదటిగా గణపతికి కూడా నమస్కరించుకుని దీపలక్ష్మి కూడా నమస్కరించుకున్న తర్వాత వినాయకునికి పూజన చేసుకోండి. పూలు కానీ గరిక కానీ అక్షింతలతో కానీ స్వామివారికి పూజ చేసుకొని పండు పాలు అటుకులు బెల్లం ఇటువంటివి నైవేద్యం పెట్టిన తర్వాత మనం సూర్యునికి ఆరాధన చేసుకోవాలి. ఇక్కడ సూర్యునికి ఏదైతే ప్రత్యేకంగా వెలిగించుకునే గోధుమల దీపారాధన ఉందో ఆ దీపం వెలిగిస్తున్నప్పుడు కూడా ముఖ్యంగా ఈ దీపాన్ని ఎవరు వెలిగించవచ్చు అంటే ఇంట్లో మగవారు ఆ సమయానికి పూజ సమయానికి పక్కన ఉంటే కనుక వారి చేత వెలిగించండి. ఇంటికి పెద్ద మగవారిని చెప్తారు కాబట్టి ఇంటి భర్తని పెద్దవారు ఉన్నప్పుడు వారిని చెప్తుంటారు కాబట్టి వారు ఆ ఇంటి కుటుంబ క్షేమం మొత్తం కోరుకుంటారు కనుక వారు ఆ సంకల్పం చెప్పుకుంటూ ఇంట్లో అందరూ కూడా క్షేమంగా ఉండాలి, ఆరోగ్యం కలగాలని కోరుకుంటూ ఆ దీపాన్ని వెలిగిస్తే మంచిది. లేదంటే కనుక ఎవరైతే పూజ చేస్తున్నారో వాళ్ళు వెలిగించవచ్చు. ఇది వెలిగిస్తున్నప్పుడు కూడా మీ ఇంట్లో కుటుంబ సభ్యులందరి పేర్లు తలుచుకుంటూ ఆ దీపాన్ని వెలిగించండి. అందరికీ కూడా స్వామి ఆరోగ్యాన్ని ప్రసాదించు అని చెప్పి ఈ దీపాన్ని వెలిగిస్తున్నాను, నీకు ఇష్టమైన ఈ దీపాన్ని వెలిగిస్తున్నాను, మా ఇంటి కుటుంబ సభ్యులందరికీ ఆరోగ్యాన్ని కలిగించే స్వామి అని నమస్కారం చేసుకొని అప్పుడు ఈ దీపాన్ని వెలిగించండి. మనకి నవగ్రహాలకి కూడా నవధాన్యాలు ఉంటాయి. సూర్యుడికి గోధుమలు అంటే రవి గోధుమలు, చంద్రుడికి బియ్యం, కుజగ్రహానికి కందులు, బుధగ్రహానికి పెసలు, గురుగ్రహానికి శనగలు, శుక్రగ్రహానికి బొబ్బర్లు, శనిగ్రహానికి నువ్వులు, రాహుగ్రహానికి మినుములు, కేతుగ్రహానికి ఉలవలు. ఇలా 9 గ్రహాలకి కూడా 9 ధాన్యాలను వాడటం జరుగుతుంది కనుక జాతకాల ప్రకారంగా ఎటువంటి దోషాలున్నా అలాగే మన జాతకాలో రవి స్థానం అంటే సూర్యుడి స్థానం బలంగా ఉండటానికి కూడా ఈ విధంగా గోధుమల దీపారాధన చేయాలి అని అంటారు. ఈ విధంగా చేయటం వల్ల సూర్యుడు అతి శీఘ్రంగా అనుగ్రహించడం వల్ల మనకి ఆరోగ్యం కలుగుతుంది. మనకు ఉన్న పెద్ద సంపద ఏంటంటే ఆరోగ్యం. ఎంత సంపాదించుకున్నా ఆరోగ్యం లేకపోతే అది అనుభవించడానికి కూడా మనకి అవదనమాట. అందుకనే ముఖ్యంగా మనకు కావాల్సిన అష్టైశ్వర్యాలు ముఖ్యమైనది మనకి సంపదగా చెప్పబడేది ఆరోగ్యం. ఈ ఆరోగ్య ప్రదాతగా సూర్యనారాయణమూర్తి చెప్తారు. ఆయన్ని ప్రత్యక్ష నారాయణుడు అంటే మనకి కంటికి కనిపించే భగవంతుడిగా చెప్తారు. కాబట్టి ఆయన అనుగ్రహం కోసం ఈ విధంగా గోధుమల దీపారాధన చేయవలసి ఉంటుంది. ఈ దీపాన్ని వెలిగించిన తర్వాత కొంచెం పసుపు కుంకుమ అక్షింతలు వేసి దీపం దగ్గర నమస్కారం చేసుకొని ఈ సూర్యుని పూజని మొదలుపెట్టండి. సూర్యునికి కూడా అన్ని ఉపచారాలతో పూజ చేసుకోవటం. లేదంటే కనుక మీరు సూర్యునికి అష్టోత్తరం ఉంటుంది, రవి అష్టోత్తరం ఉంటుంది, అలాగే సూర్యాష్టకం ఉంటుంది. ఈ సూర్యుని 12 నామాలు ఉంటాయి అంటే 12 నామాలు ఉంటాయి. మీరు ఎక్కువ సమయాన్ని కేటాయించడానికి కుదరలేదు అనుకున్నా లేదా మాకు అవన్నీ చదవటం రాదనుకుంటే మనకి గూగుల్లో కూడా దొరికితే సెర్చ్ చేస్తే మనకి 12 నామాలను కొడితే వస్తుంది. 12 నామాలు స్వామివారికి చాలా ముఖ్యమైనవి ఉంటూ ఉంటాయి. ఆ 12 నామాలతో స్వామివారికి 12 పూలను తీసుకొని ఆ ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పువ్వును పెడుతూ స్వామివారికి పూజన చేసుకోండి. అలాగే సూర్యునికి
అతి ప్రీతిపాత్రమైనది అర్ఘ్యం ఇవ్వటం, నమస్కారం చేయటం. ఈ రెండే ఆయనకి. మీరు ఎక్కువ పూజ చేసినా చేయలేకపోయినా సూర్యునికి అర్ఘ్యం ఇవ్వటం. నేను ఉదయం రథసప్తమికి చేసుకోవాల్సిన పూజ ఏర్పాట్లలో అర్ఘ్యం ఎలా ఇవ్వాలి అనేది నేను చేసి చూపించానండి మా బాబు చేత. అలా చూసి ఒకసారి ఆ వీడియో నేను స్క్రీన్స్లో ఇస్తాను. చూసి అర్ఘ్యాన్ని అయితే అలా ఇవ్వాలి. ఆ అర్ఘ్యం కోసం ఈ విధంగా చెంబులో ఒక నీటిని పక్కన పెట్టుకోండి. సూర్యునికి అర్ఘ్యం ఇచ్చేసి వచ్చి ఆ ఆరు బయట చేస్తాం కాబట్టి పూజను చేసుకోవచ్చు. లేదా పూజ అయిన తర్వాత అయినా మీరు స్వామివారికి అర్ఘ్యం ఇవ్వచ్చు. దాంట్లో కొంచెం గంధము, ఎర్రటి గంధము, అలాగే ఒక ఎర్రటి పువ్వు వేసి ఆ నీళ్ళను కూడా పూజ దగ్గర పక్కన పెట్టుకోండి. ఇక ఇప్పుడు సూర్యాష్టకం, అలాగే సూర్యుని ద్వాదశ నామాలతో కానీ ఆదిత్య హృదయం ఉంటుంది, అవి చదువుకుంటూ స్వామివారికి పూజన చేసుకోవాలి. మీకు చదవటం రాకపోతే వింటూ అయినా పూజన చేసుకోవచ్చు. ఈ రోజున పాలు పొంగించడం అనేది పెద్దల నుంచి వస్తుంది. రథసప్తమికి ఏ విధంగా అయితే పాలు పొంగుతాయో ఇంట్లో, ఆ విధంగా సిరి సంపదలు, ధనధాన్యాలు పొంగి పొర్లుతాయి అని ఒక నమ్మకం. కాబట్టి ఈ ఇంట్లో తప్పనిసరిగా పూజ చేసే రోజు పాలైతే పొంగించి దాంతో పరమాన్నం అంటే పొంగల్ అంటాం కదా, అది వండి కొత్త బియ్యము కొత్త బెల్లంతో పొంగలి వండి స్వామివారికి నివేదన చేస్తాము. ఇక్కడ చిక్కుడు రథాన్ని పెట్టుకున్నాము, అలాగే స్వామివారి ముఖాన్ని పెట్టుకున్నాము, గోధుమల దీపారాధన చేశాము. ఇక్కడ ఏవైతే మీరు ఇవన్నీ పెట్టుకున్నారో అక్కడ పూలను సమర్పిస్తూ స్వామివారికి పూజన చేసుకోండి. ఓం శ్రీ సూర్యాయ నమః అనుకుంటైనా, లేదా ఓం శ్రీ సూర్యనారాయణాయ నమః అనుకుంటూ అయినా, ఆయన 12 నామాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అనుకుంటూ పూజ చేసుకోండి. ఈయనకి పూజించే అక్షింతలు కూడా ప్రత్యేకంగా ఉంటాయి. ఎర్రచందనం అనేది మనకి బయట దొరుకుతూ ఉంటుంది పూజా స్టోర్స్లో. ఆ ఎర్రటి గంధాన్ని తెచ్చుకొని ఆ గంధంతో అక్షింతలు కలుపుకొని ఆ అక్షింతలతో స్వామివారికి ప్రత్యేకంగా పూజ చేసుకోవాలి. ఒకవేళ మీరు ఆ గంధం తెచ్చుకోలేకపోతే కుంకుమతో కలుపుకునే ఎర్రటి అక్షింతలైనా పూజలో వాడండి. ఎర్రటి పూలని వాడటానికి ప్రయత్నించండి. మీరు అలాగే స్వామివారికి పూజ చేసుకున్న తర్వాత ఈ పూజని ఈ విధంగా తులసికోట దగ్గర చేసుకుంటున్నాం కనుక, తులసికోట ఉంటే మీరు తులసికోటనే పెట్టుకుంటారు. తులసికోట ఆనవాయితీ లేని వారే ఈ విధంగా ఏర్పాటు చేసుకుంటారని చూపించాను. అక్కడ కూడా 2 పూలను అమ్మవారికి సమర్పించి, ఆ తులసి అమ్మవారు అంటే లక్ష్మీప్రదం కాబట్టి అమ్మవారు మన ఇంట్లో ఎప్పుడు స్థిర నివాసంగా ఉండాలి, ఆ తులసి చెట్టు ఎప్పుడు పచ్చగా కళకళలాడుతూ ఉంటుంది అని అంటే మన ఇంట్లో అందరూ కూడా అంత ఆరోగ్యంగా లక్ష్మీ కళ ఉట్టిపడుతూ ఉంటుందని అర్థం. కాబట్టి తులసి అమ్మవారికి కూడా పూజ చేసుకొని అష్టోత్తరం చదువుకొని అమ్మవారికి కూడా పూలు అక్షంతలతో పూజన చేసుకోండి. ఈ విధంగా గోధుమలతో దీపారాధన చేయాలి. ఈ మాఘమాసంలో ఈ రథసప్తమికి కుదరకపోతే మాఘమాసంలో వచ్చే ఆదివారాలు, అలాగే ముఖ్యంగా వచ్చేసి భీష్మాష్టమి రోజు కానీ, భీష్మ ఏకాదశి రోజు కానీ, మాఘ పౌర్ణమి రోజు కూడా ఈ గోధుమల దీపారాధన వెలిగించుకోవచ్చు. కొంతమందికి ఏదైనా ఆడవారికి ఉండే ప్రాబ్లమ్స్ వల్ల అవ్వచ్చు, లేదా ఏదైనా ఊళ్ళు వెళ్ళటం వల్ల అవ్వచ్చు, ఇంకేదైనా కారణాలు ఇచ్చ కుదరకపోతే ఈ రథసప్తమి పూజని మీరు ఈ గోధుమల దీపారాధనని మాఘమాసంలో మాఘ శనివారాలు కూడా వెలిగించుకోవచ్చు. ప్రత్యేకంగా నారాయణుడికి మాఘ శనివారాలు, ఆదివారాలు రథసప్తమికి ఉన్నంత ప్రాముఖ్యత ఆదివారాలకు ఉంటుంది ఈ మాఘమాసంలో. కాబట్టి ఆ రోజుల్లో అయినా ఈ విధంగా దీపాన్ని వెలిగించండి. తర్వాత స్వామివారికి పొంగలి వండుతారు కదా, దాంట్లో చిక్కుడాకుల్లో ఆ పొంగల్ని వడ్డించి స్వామివారికి నివేదన చేస్తారు. కాబట్టి చిక్కుడాకులు తెచ్చుకుంటే కనుక వాటి మీద ఆ పొంగల్ని నివేదన చేయండి. మళ్ళీ ఆ చిక్కుడాకుల్లోనే డైరెక్ట్గా ప్రసాదం తినటం వల్ల కూడా ఆరోగ్యం కలుగుతుంది అని చెప్తారనమాట. అందుకనే రథసప్తమికి పాలు పొంగించడం కానీ, గోధుమల దీపారాధన చేయడం కానీ అంత ప్రాముఖ్యత ఉంటుంది. ఇలా సులభంగా ఎవరైనా పూజ చేసుకోవచ్చు. అందులో ఈసారి ఫిబ్రవరి 4 అనేది మంగళవారం వచ్చింది కాబట్టి స్వామివారికి ఈ పూజని ఆరు బయట చేస్తాం. అంటే సూర్యకిరణాలు పడే చోట, బాల్కనీస్లో, మనకి పెరడు ఎక్కడైతే ఉంటుందో ఆ ప్రదేశంలో బాల్కనీలో అటువంటి చోట చేస్తాం కనుక ఈ రోజంతా కూడా ఈ పూజాపీఠాన్ని ఇలానే వదిలేయండి. మంగళవారం పూట కదిలించకుండా తొడవడం కానీ చేయకండి. బుధవారం ఉదయం మళ్ళీ మనం స్వామివారికి మరొకసారి దీపారాధన చేసి అప్పుడు ఇవన్నీ కూడా సర్దుకోవచ్చు. అయితే తులసి కోట దగ్గర సాయంత్రం దీపం పెట్టాలి, మంచిగా పెడితే అలా సాయం సంధ్య సమయంలో అలా పెట్టడానికి కుదిరిన వాళ్ళైతే కనుక మళ్ళీ ఇదే కుందుల్లో దీపారాధన చేయకుండా వేరే కుందుల్లో దీపారాధన చేయవచ్చు. గోధుమల దీపారాధన కూడా ఉదయం చేశాము అంటే మళ్ళీ ఇదే ప్రమిదలో అయితే మళ్ళీ పెట్టకండి. కావాలంటే ఆ గోధుమల మీదే ఈ ప్రమిద తీసి పక్కన పెట్టి వేరే ప్రమిదలో మళ్ళీ మీరు ఒత్తులు వేసి దీపారాధన చేసుకోవచ్చు. 7 ఒత్తులు కలిపి ఒక ఒత్తు కానీ, లేదా ఈ విధంగా 7 ఒత్తులు కానీ వేసి మీరు కావాలంటే ఈవినింగ్ కూడా మళ్ళీ ఇదే గోధుమల మీద దీపారాధన చేయొచ్చు, కానీ ఇదే మట్టి ప్రమిదలో చేయకండి. పూజ తెల్లవారిన తర్వాత సూర్యోదయం సమయం నుంచి మనం చేసుకుంటూ ఉంటాం కనుక ఈ సమయంలో పక్కన మీ పిల్లలు ఉంటే కనుక వారి చేత సూర్యునికి అర్ఘ్యం ఇప్పించడం, నమస్కారం చేయించడం చేస్తే కనుక వారికి ఆరోగ్యం కలుగుతుంది. మనకు తెలిసింది సూర్యుడు అంటే డి విటమిన్ వస్తుంది అని అంటూ ఉంటారు కదా, అందుకనే పిల్లల్ని ఎండ తగలాలి అంటూ ఉంటారు. కాబట్టి మనకి ఆరోగ్య ప్రదాతగా సూర్యనారాయణమూర్తిని చెప్తున్నప్పుడు ఈ విధంగా పూజ చేయడం వల్ల ఆరోగ్యం కలుగుతుంది. అలాగే సిరి సంపదలు ఎప్పుడు కూడా అనవసరంగా ధనం ఖర్చు అవనప్పుడు మనకి ఆ సంపద మిగిలినట్టే. ఆరోగ్యాలు బాగుంటే అనారోగ్యాలు లేనప్పుడు ఆ డబ్బు మనకి మిగిలినట్టే. కాబట్టి ఆ విధంగా కూడా లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుందన్నమాట. ఇలా చాలా సులువుగా ఈ రథసప్తమి పూజని చేసుకోవచ్చు.
మరి దీపం కింద పోసిన గోధుమల్ని ఏం చేయాలి అని అంటే, దీపం ఇవన్నీ సర్దేసుకున్న తర్వాత ఆ గోధుమల్ని నానపెట్టి కొంతమంది ఆవుకు తినిపిస్తూ ఉంటారు, ఉడకపెట్టి కూడా ఆవుకు తినిపిస్తూ ఉంటారు. అయితే జిల్లేడు ఆకుల మీద పోసాం కాబట్టి అవన్నీ బాగా కడిగి ఆ తర్వాత నానపెట్టడం, ఉడకబెట్టడం చేసి ఆవుకు పెడుతూ ఉంటారు. అలా అందరికీ కుదరదు కాబట్టి అటువంటి వాళ్ళు ఏదైనా ఎవరు తొక్కని ప్రదేశంలో వేయటం, పారే నీటిలో కలపడం, ఆ గోధుమల్ని ఆ విధంగా చేయవచ్చు. ఎక్కడైనా పచ్చని చెట్టు దగ్గర వేయటం కానీ ఈ విధంగా చేయొచ్చు. లేదా గోధుమలు ఒక మట్టి కుండి ఇంట్లో ఉంటే కనుక వేసి అవి మొలకల్లాగా గోధుమ ఇదిగా వస్తాయి మన చెట్లులాగా, అవి అప్పుడు తీసుకెళ్ళి ఎవరికైనా ఆవుకు పెట్టడం ఎక్కడైనా ఉంటే అలా పెట్టడానికి వీలుంటే చూడండి. లేదంటే కనుక పారే నీటిలో కలపడం కానీ ఏదైనా చెట్టు దగ్గర వేయడం కానీ ఎవరు తొక్కని ప్రదేశంలో వేయడం కానీ చేయండి. ఎందుకంటే మన సంకల్పం అనుకొని ఆ గోధుమల మీద దీపారాధన చేశాం కనుక ఈ విధంగా మనము రథసప్తమి పూజలు అయితే చేసుకోవాలి. అతి సులువుగా అందరూ చేసుకునే విధంగా ఇలా సింపుల్గా చూపించానండి. ఇదండి గోధుమలతో దీపారాధన చేసే పద్ధతి. అలాగే రథసప్తమి పూజ కూడా ఈ విధంగా సులువుగా చేసుకోవచ్చు. మరి రథసప్తమికి పూజ కోసం మనం కొన్ని తెచ్చుకోవాల్సిన వస్తువులు, ఏర్పాటు చేసుకోవాల్సినవి కొన్ని ఉంటాయి. అది కూడా నేను మార్నింగ్ వీడియోలో షేర్ చేశాను, చెక్ చేయండి, మీకు యూజ్ అవుతుంది ఆ వీడియో. మరి మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.